హాయ్ ఎవ్రీవన్, నేను మీ మండ శ్రీనివాస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బ్యాక్ పెయిన్ గురించి, సర్వైకల్ స్పాండిలైటిస్. ఇది దాదాపు చాలా మందికి వచ్చే ప్రాబ్లంలో ఒకటి. ఈ బ్యాక్ పెయిన్ ద్వారా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్స్కి అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, తర్వాత వాళ్ళ కంప్యూటర్ వర్క్స్ చేసేవాళ్ళు, ఎక్కువ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అలాగే ఇంట్లో కూడా ఎక్కువ నిల్చొని ఇంట్లో పని ఎక్కువ చేసే హౌస్ వైఫ్స్, అలాగే చాలామంది దీని ద్వారా బాధపడుతూ ఉంటారు బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం మెడిసిన్ వాడడం, తర్వాత డాక్టర్ కన్సల్ట్ అయ్యి మెడిసిన్ వాడినా కానీ చాలామందికి తగ్గడం లేదు. దీనికి ముఖ్యంగా యోగా చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కంప్లీట్గా తగ్గడమే కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మనకు ఈ యోగాసనాలు అనేది చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్కి ముఖ్యంగా వచ్చేసి భుజంగాసన్. ఈ భుజంగాసనం చేయడం ద్వారా కంప్లీట్గా మనకు బ్యాక్ పెయిన్ తగ్గిపోద్ది అనమాట. ఇలా స్లోగా ఈ గద్వ కింద టచ్ అయి ఉండాలి. నెమ్మదిగా మనకు హాఫ్ స్ట్రెచ్, సగం మాత్రమే పైకి లేవాలి. లేచి ఇలా గద్వ భాగం ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఒక 10 to 15 seconds అలవాటైన తర్వాత 20 to 30 seconds ఉండొచ్చు అనమాట. అలా నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. ఇలా 5 to 6 times చేయాలి. పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీతింగ్స్. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ చేయాలి. బ్రీతింగ్ ఆపద్దు అనమాట, నార్మల్ బ్రీతింగ్ చేయాలి. మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో, ఎక్కడైతే మనకు ఇబ్బంది ఉందో అక్కడ గమనిస్తూ శ్వాసను గమనించాలి. ఇలా గమనిస్తూ మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఇలా మళ్ళీ మకరాసన్. ఇది అయిన తర్వాత మకరాసన్. ఈ 2 hands ఇలా పెట్టుకొని మన గద్వ భాగాన్ని ఇలా టచ్ చేస్తూ కళ్ళు మూసుకొని మనకు బ్యాక్ పెయిన్ ఉన్న దగ్గర మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్లేస్ని గమనిస్తూ శ్వాసను నెమ్మదిగా వదులుతూ డీప్గా తీసుకోవాలి. ఓకే, ఇలా అంటే ప్రతి ఆసనానికి మధ్యలో ఇలా మకరాసన్ చేయాలన్నమాట. అంటే ఈ హ్యాండ్స్ ఇలా టచ్ చేసి ఎల్బోస్ ఇలా పెట్టుకొని కాసేపు శ్వాస పైన దృష్టి పెట్టడం, ఇలా చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి భుజంగాసన్, ఫుల్ స్ట్రెచ్. భుజంగాసన్, కోబ్రా పోజ్. ఇలా మనకి ఎంతవరకు అయితే వీలైతే ఇబ్బంది లేనంత వరకే చేయాలి. మనకి ఎక్కువ పెయిన్ ఉందంటే అక్కడ ఆపేసేయాలి. ఇలా మన తల ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉండాలి. శ్వాస తీసుకోవడం, వదలడం. ఇలా శ్వాస పైన దృష్టి పెట్టుతూ వీలైనంత శ్వాస తీసుకోవాలి, మళ్ళీ వదలాలి. ఓకే, మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్గా ఇలా కిందికి వెళ్ళిపోవాలి. ఇలా ఒక 5 to 6 times చేయొచ్చు అనమాట. ఓకే, దీని తర్వాత వచ్చేసి అలాగే చూడండి, ఈ 2 hands మీ 2 చేతులు ఇలా థైస్ కింద పెట్టేసేయాలి. ఏకపాద శలభాసన్. చూడండి, నెమ్మదిగా 1 leg ఇలా లిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ రైట్ లెగ్ లిఫ్ట్ చేసుకోవాలి. వీలైనంతసేపు అలాగే ఆపాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఒక్కొక్క లెగ్ 5 times, ఒక్కొక్క లెగ్ అంటే 5 to 6 times వచ్చేలా చూసుకోవాలి. మళ్ళీ రిలాక్స్. మీకు 2 times చేసి చూపిస్తున్నా. ఇవి మీరు 5 to 6 times చేసుకోవాలన్నమాట. గద్దు ఇలాగ టచ్ అయి ఉండాలి.
వీలైనంత లెగ్ ఇలా లిఫ్ట్ చేయాలన్నమాట. శ్వాస నార్మల్గా ఉండాలి. ఓకే, రిలాక్స్. దీని తర్వాత వచ్చేసి శలభాసన్. 2 లెగ్స్ లిఫ్ట్ చేయడం. ఇలా 2 కాళ్ళు లిఫ్ట్ చేసి మీకు ఎంతసేపు వీలైతే 10 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్ అలా ఉంచుతూ మళ్ళీ కిందికి పెట్టేసేయాలి. రిలాక్స్. అలా మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేయాలి. వీలైనంతసేపు, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అలాగా ఆపి ఉంచాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రెచ్ చూడండి. ఇప్పుడు అలాగే మీ లెగ్ ఇలా లెఫ్ట్ ఆర్ రైట్ ఇలా లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసుకుంటూ నెమ్మదిగా మీ నడుము ఇలాగే ఉండాలి. ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయాలి. అంటే కొంచెం ఇలా సైడ్కి లేపుతూ ఇలా స్ట్రెచ్ చేయాలి. మీరు ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. 1 హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ చేస్తున్నప్పుడు వీలైనంతసేపు ఇలా ఉన్న తర్వాత మీకు సాధ్యమైనంతసేపే ఉండాలి. ఫస్ట్ కొంచెం కొంచెం చేసుకుంటూ ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ 2 ఇలా అన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకు అక్కడ మజిల్స్ అలాగే నరాలు కండరాలు అన్నీ ఫ్రీగా రిలాక్స్ అయిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే నడుము స్ట్రెంథనింగ్ అవుతుంది. అలాగే మనకు నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. దీని ద్వారా ఫ్యాట్ తగ్గుతుంది. థైస్లో ఉన్న ఫ్యాట్, నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది. అలా 5 to 6 టైమ్స్ ఇలా చేసుకోవాలి. ఓకే, తర్వాత రిలాక్స్ అవ్వాలి. మకరాసన్లో ఇలా మనకు అలసిపోయినట్టు అనిపించినప్పుడు ఇలా మకరాసన్లో రిలాక్స్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అలాగే నెక్స్ట్ స్ట్రెచ్ చూడండి. ఇలా వెళ్ళకిలా పడుకోవాలి. వెళ్ళకిలా పడుకొని మన హ్యాండ్స్ ఇలా 2 లాక్ చేసేయాలి తల కింద. ఇప్పుడు మన లెగ్స్ దగ్గర ఉంచుతూ మన కాలు ఇటువైపు ఉంటే మన తల మట్టుకు ఆపోజిట్ సైడ్లో ఇలా స్ట్రెచ్ చేయాలి. మనకు సాధ్యమైనంత సేపు అలాగే ఆపి ఉంచాలి. మళ్ళీ చేంజ్. మళ్ళీ అలాగే కాళ్ళు స్ట్రైట్గా తీసుకొచ్చి మళ్ళీ తల కూడా స్ట్రైట్గా తీసుకురావాలి. మళ్ళీ మోకాలు ఇటువైపు, తల మాత్రం అపోజిట్ సైడ్ చూడాలన్నమాట. ఓకే, ఇలా చేయాలి. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన లెగ్స్ కొంచెం ఒకటి క్రాస్లో ఇలా 2 హ్యాండ్స్, ఒక హ్యాండ్ ఇలా ఇటువైపు, మళ్ళీ 2లో నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్, ఒక హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇటువైపు చేయాలి. నెమ్మదిగా చేయాలి. మళ్ళీ హ్యాండ్ చేంజ్. ఇలా క్రాస్లో లెగ్స్ ఇలా క్రాస్లో పెట్టుకొని ఇలా చేయాలి. మళ్ళీ ఇలా ఒక లెగ్ పైకి ఒక లెగ్ కిందికి ఇలా చేయాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సేతు బంధాసన్. ఇది చాలా ముఖ్యం అన్నమాట. నార్మల్ బ్రీతింగ్లో అలాగ నడుము
పైకి లిఫ్ట్ చేసుకోవాలి. శ్వాసను గమనించాలి. 10 to 20 seconds అలాగా ఉండాలి. ఉంటూ మళ్ళీ రిలాక్స్ కిందికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అలాగే నడుము వీలైనంత పైకి స్ట్రెచ్ చేస్తూ ఒక 10 to 20 seconds 30 seconds అలవాటు అవుతున్న కొద్దీ 1 minute వరకు కూడా పెంచవచ్చు. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనకు 1 leg స్ట్రెచ్ చేయాలి. ఇలా వీలైనంత కాల్ని ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేస్తూ, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మెడ లేపకుండా కిందనే ఉంచి చేయొచ్చు. మీకు మెడ నొప్పి లేదనుకునే వాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ రిలాక్స్. మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా తల కింద పెట్టే చేయాలి. నెక్ పెయిన్ లేని వాళ్ళు మటుకు ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్చి మార్చి చేయాలి. ఓకే, మళ్ళీ చేంజ్. ఇలా మనకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచవచ్చు. రిలాక్స్ ఇలా చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి మార్జాలాసన్ స్ట్రెచెస్ చూడండి. మార్జాలాసన్ ఇలా మోకాళ్ళ పైన కూర్చొని కాళ్ళు వీలైనంత ఇలా కొంచెం దూరంగా పెట్టేసేయాలి. నడుము వీలైనంత కిందికి ఇలాగా నెట్టుతూ పైకి చూడాలి. మళ్ళీ శ్వాస వదులుతూ సి షేప్ కంప్లీట్గా శ్వాస వదులుతూ ఇలా 3. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలపైకి, మళ్ళీ శ్వాస వదులుతూ తల కిందకి. ఈ ఆసనాస్ ఇప్పుడు చెప్పిన సిరీస్ చేయడం ద్వారా దాదాపు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. అలాగే సివియర్గా పెయిన్ ఉంది అనుకునే వాళ్ళు నిపుణుల సలహా మేరకు చేయాలి. మీరు ఈ ఆసనాలు ఈ విధంగా చేస్తూ ఇలా ఇంకా చాలా ఉంటాయి. అంటే మీకు కొన్ని వివరించడం జరిగింది. మీకు ఎక్కువ ఇబ్బంది ఉన్నవాళ్ళు మన ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్, తర్వాత షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, తర్వాత స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఎల్5 దగ్గర గ్యాప్ రావడం, నడుము దగ్గర ఉన్న నరం పైన నరం అలా ఎక్కడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ముఖ్యంగా వచ్చేసి భుజంగాసన్. ఈ భుజంగాసనం చేయడం ద్వారా కంప్లీట్గా మనకు బ్యాక్ పెయిన్ తగ్గిపోద్ది అనమాట. ఇలా స్లోగా ఈ గద్ద కింద టచ్ అయి ఉండాలి. నెమ్మదిగా మనకు హాఫ్ స్ట్రెచ్, సగం మాత్రమే పైకి లేవాలి. లేచి ఇలా గద్ద భాగం ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఒక 10 to 15 seconds అలవాటు అయిన తర్వాత 20 to 30 seconds ఉండొచ్చు అనమాట. అలా నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. ఇలా 5 to 6 times చేయాలి. పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీతింగ్స్. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ చేయాలి. బ్రీతింగ్ ఆపద్దు అనమాట, నార్మల్ బ్రీతింగ్ చేయాలి.
మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో, ఎక్కడైతే మనకు ఇబ్బంది ఉందో అక్కడ గమనిస్తూ శ్వాసను గమనించాలి. ఇలా గమనిస్తూ మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఇలా మళ్ళీ మకరాసన్. ఇది అయిన తర్వాత మకరాసన్. ఈ 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మన గద్వ భాగాన్ని ఇలా టచ్ చేస్తూ కళ్ళు మూసుకొని మనకు బ్యాక్ పెయిన్ ఉన్న దగ్గర మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్లేస్ని గమనిస్తూ శ్వాసను నెమ్మదిగా వదులుతూ డీప్గా తీసుకోవాలి. ఓకే, ఇలా అంటే ప్రతి ఆసనానికి మధ్యలో ఇలా మకరాసన్ చేయాలన్నమాట. అంటే ఈ హ్యాండ్స్ ఇలా టచ్ చేసి ఎల్బోస్ ఇలా పెట్టుకొని కాసేపు శ్వాస పైన దృష్టి పెట్టడం ఇలా చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి భుజంగాసన్, ఫుల్ స్ట్రెచ్. భుజంగాసన్, కోబ్రా పోజ్. ఇలా మనకి ఎంతవరకు అయితే వీలైతే ఇబ్బంది లేనంత వరకే చేయాలి. మనకి ఎక్కువ పెయిన్ ఉందంటే అక్కడ ఆపేసేయాలి. ఇలా మన తల ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉండాలి. శ్వాస తీసుకోవడం, వదలడం. ఇలా శ్వాస పైన దృష్టి పెట్టుతూ వీలైనంత శ్వాస తీసుకోవాలి, మళ్ళీ వదలాలి. ఓకే, మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్గా ఇలా కిందికి వెళ్ళిపోవాలి. ఇలా ఒక 5 times, 5 to 6 times చేయొచ్చు అనమాట. ఓకే, దీని తర్వాత వచ్చేసి అలాగే చూడండి, ఈ 2 hands మీ 2 చేతులు ఇలా థైస్ కింద పెట్టేసేయాలి. ఏకపాద శలభాసన్. చూడండి, నెమ్మదిగా 1 leg ఇలా లిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ రైట్ లెగ్ లిఫ్ట్ చేసుకోవాలి. వీలైనంతసేపు అలాగే ఆపాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఒక్కొక్క లెగ్ 5 times, ఒక్కొక్క లెగ్ అంటే 5 to 6 times వచ్చేలా చూసుకోవాలి. మళ్ళీ రిలాక్స్. మీకు 2 times చేసి చూపిస్తున్నా. ఇవి మీరు 5 to 6 times చేసుకోవాలన్నమాట. గద్దు ఇలాగ టచ్ అయి ఉండాలి. వీలైనంత లెగ్ ఇలా లిఫ్ట్ చేయాలన్నమాట. శ్వాస నార్మల్గా ఉండాలి. ఓకే, రిలాక్స్. దీని తర్వాత వచ్చేసి శలభాసన్. 2 legs లిఫ్ట్ చేయడం. ఇలా 2 కాళ్ళు లిఫ్ట్ చేసి మీకు ఎంతసేపు వీలైతే 10 seconds, 5 seconds, 6 seconds అలా ఉంచుతూ మళ్ళీ కిందికి పెట్టేసేయాలి. రిలాక్స్. అలా మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేయాలి. వీలైనంతసేపు, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అలాగా ఆపి ఉంచాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తా, అవి ఫాలో అవ్వాలి. మెయిన్గా వచ్చేసి సడన్గా అలా ముందుకు వంగడం, ముందు నుంచి వెయిట్స్ ఒకేసారి లిఫ్ట్ చేయడం, తర్వాత జిమ్కి వెళ్ళినప్పుడు స్క్వాట్స్ లాంటి, తర్వాత కొన్ని వర్కౌట్స్ ముందు నుంచి వెయిట్ లిఫ్ట్ చేసేటి చేయకపోవడం, ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు కూడా మనం మోకాల పైన సపోర్ట్ తీసుకొని కిందికి వంగడం, అలాంటివి కొన్ని రోజులు పాటించాలి. అప్పుడు మన నడుము పైన ఎక్కువ ప్రెషర్ పడదు, ఎక్కువ వెయిట్ పడదు. ఈ ఆసనాలు చేస్తున్న కొన్ని రోజుల్లోనే మన నడుము చాలా స్ట్రెంథనింగ్ అవుతుంది, చాలా బలంగా తయారవుతుంది నడుము. నరాలు కండరాలు కూడా స్ట్రెచ్ అవ్వడం ద్వారా నడుముకు మంచి స్ట్రెంత్ వస్తుంది. అప్పుడు మనం ఎలా చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మాత్రం కొన్ని అలా ఫాలో అవుతూ నెమ్మదిగా మీ నడుమును ఈ ఆసనాస్ ద్వారా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం,
కూడా చేస్తున్నప్పుడు మీరు నడుము నిటారుగా పెట్టుకొని చేయాలి, ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు. అలాగే కూర్చునే వాళ్ళు కూడా నడుము స్ట్రైట్గా పెట్టుకొని మీ కుర్చీలో కూడా ఇబ్బందులు ఏం లేకుండా లెఫ్ట్ రైట్ ఇలా బెండ్ అవి ఉంటాయి చైర్స్, అలా లేకుండా చూసుకోవాలి. మెయిన్గా మీ చెప్పలు కూడా మీరు వేసుకునే చెప్పలు కూడా వన్ సైడ్ ఇలా బెండ్ అయి ఉంది, హై హీల్స్ వేసుకోవడం లేడీస్కి వచ్చేసి, అలాంటి వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. అలాగే మీ బెడ్ కూడా మెయిన్ అనమాట. మీ బెడ్ అనేది కంప్లీట్గా చాలా స్ప్రింగ్ యాక్షన్ ఉన్న బెడ్స్ తర్వాత అలాంటివి వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది కాకుండా నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొంచెం బల్ల పైన పడుకోవడం లేకపోతే ఒక చాప్ వేసుకొని కింద పడుకోవడం చేస్తే మీకు అప్పుడు కూడా తొందర రిజల్ట్ ఉంటుంది. చాలా అంటే ఎగుడు దిగుడు ఉన్న బెడ్స్ పైన, అంటే ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి ఉంటాయి, అలాంటి బెడ్స్ పైన పడుకున్నా కూడా మీకు చాలా పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వీటికి యోగా చేసుకున్నట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. 100% మన బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి వీటిని అందరు ఫాలో అవ్వండి.